ధనుస్సు రాశి వారు సాధారణంగా కనిపించిన లోపల చాలా లోతైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు. వీరి మనస్సు ఎప్పుడూ ఒక లక్ష్యం వైపు పరిగెడుతూ ఉంటుంది. ఒక చోట ఆగిపోవడం వీరికి అస్సలు ఇష్టముండదు. జీవితం అంటే వీరి ఒక ప్రయాణం, ఒక అన్వేషణ. ఎందుకు పుట్టాం? ఏం సాధించాలి? ఎలా ఎదగాలి? అనే ప్రశ్నలు వీరి మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అందుకే ధనుస్సు రాశి వారు చిన్న విషయంలో సంతోషపడిన పెద్ద కలల కోసం ఆగకుండా కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా వీరి కష్టార్జితం ఎప్పుడు వృధా కాకుండా పోదు. ధనస్సు రాశి వారు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే వీరి జీవితం మొదటిగా సాఫీగా సాగదు. సంపాదన ఉంటుంది కానీ నిలవ ఉండదు. ఒక్కసారి డబ్బు వస్తే వెంటనే ఏదో అవసరం, కుటుంబ బాధ్యత లేదా అనుకోని ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇది అదృష్టం కాదు, ఇది ఒక నేర్చుకునే దశ అని చెప్పుకోవచ్చు. 28 నుండి 34 సంవత్సరాల మధ్య వీరికి ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగంలో అస్థిరత, వ్యాపారంలో మార్పులు, కొత్త ప్రయాణాల్లో నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఈ కాలం తర్వాత వీరి ఆలోచన విధానం మారుతుంది. డబ్బును ఎలా నిల్వ చేసుకోవాలో, ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థమవుతుంది. 35 సంవత్సరాల తర్వాత స్థిరతత్వం మొదలవుతుంది. 40 తర్వాత గౌరవం, స్థానం, ఆదాయం 3 ఒకేసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు నిజాయితీగా ప్రేమిస్తారు. కానీ వీరికి స్వేచ్ఛ చాలా ముఖ్యం. ఎవరు తమపై నియంత్రణ చూపిస్తే వెంటనే దూరంగా వెళ్ళిపోతారు. జీవిత భాగస్వామి వీరి ఆలోచనలను అర్థం చేసుకొని ప్రోత్సహిస్తే ఈ రాశి వారు కుటుంబానికి అండగా నిలుస్తారు. లేదంటే విభేదాలు రావచ్చు. పెళ్లి జీవితంలో మొదటి సంవత్సరం కొంచెం సర్దుబాటు అవసరం ఉంటుంది. ఆరోగ్యం పరంగా వీరు బలంగా కనిపించిన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, నిద్రలేని, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు ఎక్కువగా ఉండటం వల్ల అలసట కూడా పెరుగుతుంది. క్రమబద్ధమైన జీవన శైలి పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి వరకు వింటేనే మీ జీవితానికి సంబంధించిన కొన్ని గోప్యమైన సంకేతాలు అర్థమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు మీకు అందుతున్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ధనుస్సు రాశి వారి అదృష్టం ఒక్కసారిగా పేలిపడదు. అది నెమ్మదిగా పెరుగుతుంది. మొదట చిన్న అవకాశాలు వస్తాయి. వాటిని పట్టుకొని ముందుకు సాగితే పెద్ద మార్గాలు తెరుచుకుంటాయి. వీరి జీవితంలో విదేశీ అవకాశాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు లేదా కొత్త రంగాల్లో ఎదగటం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక చోట కూర్చుంటే అదృష్టం ఆగిపోతుంది. బయటకు అడుగు వేస్తే అదృష్టం కలిసొస్తుంది. ధనుస్సు రాశి వారి బలం ఏమిటంటే నిస్సహాయ స్థితిలో కూడా ఆశ వదలరు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇది కూడా దాటిపోతుంది అనే నమ్మకం ఉంటుంది. అదే వీరిని నిలబెడుతుంది. శత్రువులు ఉంటారు, వెనక మాట్లాడేవారు ఉంటారు, కానీ చివరికి గెలిచేది వీరే. ఎందుకంటే వీరి గురుగ్రహ ప్రభావం చివరికి న్యాయం చేస్తుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారి జీవితం మొదట పరీక్షతో, తర్వాత విజయాలతో నిండిన ప్రయాణం. మీరు ఓపికగా ఆలోచించి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ అదృష్టం మీకోసం వేచి ఉంటుంది. ధనుస్సు రాశి వారు మీ సమయం వచ్చినప్పుడు మీరు నిలిచే స్థానం చాలా ఎత్తులో ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా నిదానంగా వెళ్ళండి. అదృష్టం మీ వెంట ఉంటుంది. ధనుస్సు రాశి వారి జీవితంలోకి R అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కాదు. ఈ అక్షరం ప్రభావం సాధారణంగా బలమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, కొన్నిసార్లు గర్వం కూడా సూచిస్తుంది. అందుకే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు ఒక ఆకర్షణను ఫీల్ అవుతారు. ఆ వ్యక్తి మాటలు స్పష్టంగా ఉంటాయి, ఆలోచనలు దృఢంగా ఉంటాయి, నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ఇష్టపడతారు. కానీ R అక్షరం గల వ్యక్తి కొంచెం నియంత్రణ చూసే స్వభావం కలిగి ఉండవచ్చు. ఇది అదృష్టమా లేదా అనే ప్రశ్నకు సమాధానం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ సంబంధంగా వస్తే మొదట ఈ బంధం చాలా బలంగా ఉంటుంది. ఆకర్షణ, ఉత్సాహం, పరస్పర గౌరవం కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో ఇద్దరి ఈగోలు తాకే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారు తమ ఆలోచనలపై నిలబడతారు. R అక్షరం గల వ్యక్తి కూడా తమ నిర్ణయాలను మార్చుకుంటారు. ఈ స్థితిలో చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇద్దరు ఓపికగా పరస్పర గౌరవంతో ముందుకు సాగితే ఈ బంధం జీవితాంతం నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీలోని లక్ష్య సాధన శక్తిని పెంచుతారు.
వ్యాపార సంబంధంగా చూస్తే ఈ వ్యక్తి ధైర్యంగా పెట్టుబడులు పెట్టే స్వభావం కలిగి ఉండవచ్చు. రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచించే వ్యక్తి అయితే ఈ కాంబినేషన్ మంచి ఫలితాలను ఇవ్వగలదు. కానీ ఒప్పందాలు స్పష్టంగా లేకపోతే భవిష్యత్తులో అపార్థాలు రావచ్చు. డబ్బు విషయంలో పూర్తిగా పారదర్శకత అవసరం. మాటల కంటే రాతపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ధనుస్సు రాశి వారు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే, మొదట భావోద్వేగాలకు లోనవ్వకండి. మొదటి ఇంప్రెషన్ చాలా బలంగా ఉండవచ్చు, కానీ పూర్తిగా నమ్మే ముందు సమయం తీసుకోండి. రెండవది, మీ లక్ష్యాలను వదలకండి. అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు మీ దశను మార్చేలా ప్రభావం చూపించవచ్చు. మీ స్వప్నాలు, మీ ప్లాన్లు గోప్యంగా ఉంచండి. మూడవది, కోపాన్ని నియంత్రించాలి. ఇద్దరిలోనూ ఎవరు ముందుగా శాంతంగా ఉంటే సంబంధం నిలుస్తుంది. ఇది పూర్తిగా దురదృష్టం కాదు. నిజానికి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక శక్తివంతమైన మార్పు సూచన అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలరు. మీరు ఆలస్యం చేస్తున్న పనులను పూర్తిగా చేయడానికి ప్రోత్సహించగలరు. కానీ మీరు తొందరపడి స్పందిస్తే లేదా అనుమానాలకు లోనైతే సంబంధం బలహీనమవుతుంది. మొత్తానికి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో అదృష్టంగా మారాలంటే ఓపిక, పరస్పర గౌరవం, స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా అవసరం. మీరు స్థిరంగా ఉంటే ఈ సంబంధం మీ ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు దారి తీస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తాత్కాలిక కష్టాలు రావచ్చు. ధనస్సు రాశి వారు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. మీరు అక్షరం గల వ్యక్తిని అర్థం చేసుకుంటే ఇద్దరి జీవితం సాఫీగా జరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారికి ఈ కాలం మార్పుల కాలం. జీవితంలో ఆర్థిక స్థితి ఒక్కసారిగా పైకి, ఒక్కసారిగా కిందకి వచ్చిన చివరికి స్థిరతత్వం వస్తుంది. ఆలస్యమైన పనులు పూర్తి అవుతాయి. విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంత సంబంధాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలు పెద్దగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు సమస్యలు తెస్తాయి. కాబట్టి ఓపిక చాలా అవసరం. అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం సాధారణం కాదు. ఈ వ్యక్తి బలమైన వ్యక్తిత్వం కలవారు. మొదట ఆకర్షణంగా ప్రారంభం అవుతుంది. ప్రేమ లేదా వ్యాపారంగా బలమైన సంబంధం ఏర్పడుతుంది. కానీ ఇద్దరిలోనూ ఈగో ఉంటే గొడవలు రావచ్చు. మీరు శాంతంగా ఉంటే ఈ వ్యక్తి మీ అదృష్టాన్ని పెంచగలరు. మీ ఆర్థిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి, మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం, అనవసరమైన అపార్థాలు రావడం, ఇవి నరఘోష సూచనలు కావచ్చు. మీరు చేసే పనులు అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లు గోప్యంగా ఉంచండి. మీ విషయాలు ఎవరికీ చెప్పకండి. పని అయ్యే వరకు ఎవరితోనూ పంచుకోకండి. పని పూర్తయ్యాక చెప్పినా పర్వాలేదు. మంగళవారం, శనివారం హనుమాన్ ప్రార్థన చేయటం మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గేలా దీపం వెలిగించండి. ధనస్సు రాశి వారికి ఈ కాలం పరీక్షల కాలం అయినా చివరికి విజయం కాలం అని చెప్పుకోవచ్చు. అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో శక్తివంతమైన మార్పు. నరఘోష ప్రభావం తాత్కాలికం అని చెప్పుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం మీ పెద్ద బలం. మీరు ఓపికతో ముందుకు సాగితే ఆర్థిక స్థిరతత్వం, గౌరవం, కుటుంబం, సంతోషం తప్పకుండా వస్తాయి. ధనస్సు రాశి వారు ఇది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే. తర్వాత శాశ్వత లాభాల కాలం అని చెప్పుకోవచ్చు. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ధైర్యంగా ఉండండి, శాంతంగా ఉండండి. విజయం మీదే అవుతుంది. ధనస్సు రాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన జాతక విశ్లేషణ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.